హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా వ్లాగ్స్లో అన్నీ ఓవరాల్గా నేను హెల్దీ లైఫ్ స్టైల్ గురించి చూపిస్తూ ఉంటానన్నమాట. అంటే వెయిట్ లాస్ రెసిపీస్, వెయిట్ లాస్ అవ్వాలన్నా, మన వెయిట్ని మెయింటైన్ చేయాలన్నా, పిల్లలు హెల్దీగా ఎదుగుదల కోసం ఎలాంటి ఆహారం తినాలి అనేది నా వ్లాగ్లో మోస్ట్లీగా అవే చూపిస్తూ ఉంటాను. సో ఎవరైతే నా ఛానల్ మొదటగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి. నా వ్లాగ్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది అనేది నేను నమ్ముతున్నాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల నా యూట్యూబ్ నా వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట. సో మీ ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నా వీడియోలో ఏదైనా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అండ్ సో ఇక్కడైతే మొదటగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను. అంటే నేను ఉన్న హైట్ అండ్ వెయిట్కి నా బరువు 50 kgs ఉండాలి. సో నేను 50 kgs ఉన్నాను. సో నా కేజీ పర్ గ్రామ్ చొప్పున నేను ప్రోటీన్ తీసుకుంటున్నాను. అంటే 50 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటాను పర్ డే. అండ్ ఇదైతే నేను పనియారం అంటే రాగి గుంత పునుగాలు చేస్తున్నాను. మా బాబు కోసం చేస్తున్నాను. ఇది ఒక 7 పనియారం అంటే 7 గుంత పునుగాలు తినడం వల్ల మా బాబుకి 3 grams ఆఫ్ ప్రోటీన్ అందుతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఐరన్, కాల్షియం, మ్యాగ్నీషియం, జింక్ ఇవన్నీ కూడా అందుతుంది. సో నేను 1500 క్యాలరీ ఇంటెక్ చేస్తున్నాను కదా, 50 grams ఆఫ్ ప్రోటీన్ తింటున్నాను కదా. దాంతోపాటు వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వర్కౌట్ కూడా ఏంటంటే 300 క్యాలరీ బర్న్ చేయాలి నా ఉన్న హైట్ అండ్ వెయిట్కి. బట్ నేను చేయలేను. అంటే 300 క్యాలరీ నేను బర్న్ చేయాలంటే ఎవ్రీడే 1 hour నేను వర్కౌట్ చేయాలి. 1 hour నాకు కొంచెం ఇంపాసిబుల్ అవుతుంది. కానీ నేను 20 to 30 minutes అయితే పర్ డే ఈజీగా నేను చేస్తానన్నమాట. అంటే 200 క్యాలరీ ఈజీగా బర్న్ చేసుకుంటున్నాను. నేను 200 క్యాలరీ బర్న్ చేయడం కోసం మార్నింగ్ ఒక 15 to 20 minutes వర్కౌట్ చేస్తాను, సన్ బాత్ తీసుకుంటూ, ఇంక్లూడింగ్ సన్ బాత్ తీసుకుంటూ. అండ్ ఈవినింగ్ వాక్ చేస్తానన్నమాట 10 minutes ఆఫ్టర్ డిన్నర్. అండ్ మా బాబుని కూడా ఆడిస్తాను కదా, సో చాలా వరకు నా క్యాలరీ అక్కడే బర్న్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 1 liter వాటర్ తీసుకున్నాను. సిప్ బై సిప్ 1 liter వామ్ వాటర్ తీసుకున్న తర్వాత, వర్కౌట్ చేసిన తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై నట్స్ తీసుకున్నాను. హ్యాండ్ఫుల్ ఆఫ్ సోక్ నట్స్, డ్రై నట్స్లో 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు పపాయ తీసుకున్నాను. అంటే 4 slices ఆఫ్ పపాయ తింటే నాకు 3 grams ఆఫ్ ప్రోటీన్ అందుతుంది, 13 grams ఆఫ్ ఫైబర్ అందుతుంది అనమాట. బట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై నట్స్ తినే నా ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తాను. అంటే నేను నా పొట్టకి 12 to 14 hours అనేది రెస్ట్ ఇస్తాను అనమాట. అందుకని సో ఫాస్ట్ బ్రేక్ చేసినప్పుడు ఖచ్చితంగా గుడ్ నట్స్ కానీ, ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ ఇలాంటివి తినాలి. ఫ్రూక్టోస్ ఉంటుంది ఫ్రూట్స్లో. సో అందుకే హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ తిన్న తర్వాతే మన ఫ్రూట్స్ అనేది ఇంటెక్ చేయాలి. దాంతోపాటు నేను వైటమిన్ డి కోసం సన్ బాత్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను లంచ్లో ఇక్కడ ఆయిల్ అనేది గ్రౌండ్ నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిలే తీసుకుంటాను. ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా నువ్వుల నూనె కానీ, పీనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్, ఈ 3 ఆయిలే నేను ప్రిఫర్ చేస్తానండి. నేనున్న వెదర్ కండిషన్కి ఈ 3 నేనున్న టెంపరేచర్కి, నేనున్న వెదర్, నేనున్న స్టేట్కి ఈ 3 రకాల నూనె, కోల్డ్ ప్రెస్ ఆయిల్ నా బాడీకి సూట్ అవుతుంది అనమాట. అందుకని సో అండ్ ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో నా ఆయిల్ కన్జ్యూమ్ గురించి చెప్పాను, నేను ఎంత ఆయిల్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి. ఇక్కడ నేను 1/2 kg కర్రీ పైనే వండుకుంటున్నాను. 1/2 kg పైన కర్రీ వండుకున్నప్పుడు 30 ml ఆయిల్ వేసుకుంటాను. అదే 1/2 kg కర్రీ అయితే కనుక 15 ml ఆయిల్ వేసుకుంటాను అనమాట. కర్రీలో నేను ఈరోజు ఎగ్ బుజీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ ప్రోటీన్ కోసం నేను ఎగ్, పనీర్, సోయా చిక్కుడులు కానీ, కాబూలీ చన్నా, లెగ్యూమ్స్ అంటారు కదా, పల్సెస్, అవే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఎగ్ బుజీ కోసం నేను ఇక్కడ కొంచెం yellow, green, red bell peppers యాడ్ చేసుకున్నాను. ఎగ్లో స్వతహాగా వైటమిన్ B12 ఉంటుంది. నాన్ వెజ్ అన్నిట్లో మనకి వైటమిన్ B12 పుష్కలంగా అందుతుంది అనమాట. వైటమిన్ B12 మన బాడీలోకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నాన్ వెజ్ తినమంటారు. కానీ నాన్ వెజ్ తినాలంటే, ఎగ్స్ తినాలంటే, ప్రోటీన్తో పాటు వైటమిన్ B12 అందాలంటే నాటు కోడిగుడ్లు తినాలన్నమాట. గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ తినాలి. నాటు కోడిగుడ్డు తినడం వల్లే మనకి వైటమిన్ B12 అనేది మన బాడీలోకి అందుతుంది. నార్మల్గా ఎగ్స్ తింటే కనుక ప్రోటీన్ అండ్ ఐరన్ అనేది మనకి అందుతుంది, కానీ వైటమిన్ B12 అందదన్నమాట. అందుకే నేను గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ తీసుకుంటాను ప్రోటీన్ కోసం అండ్ వైటమిన్ B12 కోసం. జనరల్గా అయితే చికెన్, మీట్ అండ్ ఫిష్ ఇవన్నీ మేము కొనుక్కోము. సో మా మంత్లీ బడ్జెట్లో అవి ఏమి ఉండవు కాబట్టి నేను నాటుకోడిగుడ్లకి అమౌంట్ అనేది స్పెండ్ చేసుకోగలుగుతున్నాను. నాకు నాటుకోడిగుడ్డు ఒకటి 15 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, అంటే బేస్డ్ ఆన్ ఫామ్
అనమాట. దాన్ని బట్టి నాకు ప్రైస్ పడుతుంది. బట్ ఒకటి అయితే ₹17 ఈచ్ అయితే ఉంటుంది. బల్క్‌లో తీసుకున్నప్పుడు నాకు ₹17 పడుతుందనమాట. ఈచ్ కోడిగుడ్డు గురించి చెప్తున్నాను నేను. అయ్య బాబోయ్! ఒకటి కోడిగుడ్డు ₹17 అనుకోవడానికి మేము చికెన్, ఫిష్ వీటికి మేము అమౌంట్ స్పెండ్ చేయం కాబట్టి గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్‌కి నేను అమౌంట్ స్పెండ్ చేస్తున్నాను. అండ్ అక్కడ వైటమిన్ బి12 మనకి అందాలంటే వెజిటబుల్ తినాలన్నమాట. అంటే మీరు చికెన్ తింటున్నారనుకోండి, చికెన్ బ్రెస్ట్ తింటున్నారనుకోండి, దాంతోపాటు వెజిటబుల్ అనేది తినాలి. అప్పుడే మనకి వైటమిన్ బి12 మనకి బాడీకి అందుతుంది. ఓవర్ కుక్ చేస్తే వైటమిన్ బి12 అందదనమాట. చికెన్ కూడా లైట్‌గా రోస్ట్ చేసుకునో న్యూట్రిషన్ అందేలాగా కుక్ చేసుకొని తింటేనే మనకి వైటమిన్ బి12 అందుతుంది. ప్రెషర్ కుక్కర్‌లో వేసేసుకుని బాగా మాడిపెట్టేసి తింటే గనక చికెన్ తిన్నా కూడా వైటమిన్ బి12 అందదనమాట. అందుకే నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా వైటమిన్ బి12 లోపాలు ఉంటున్నాయి అన్నమాట. సో వైటమిన్ బి12 మా బాడీలో బాగానే ఉంది. దాంతోపాటు నేను కొత్తిమీర, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. మన బాడీలో యూరిక్ యాసిడ్ పెంచకుండా ఉంచుతుంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం వల్ల, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇన్ఫ్లమేషన్ పెరగకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ జొన్న రొట్టెలు తింటున్నాను. జొన్నల్లో ఒక్క జొన్న రొట్టెలో 2 grams ఆఫ్ ప్రోటీన్, మ్యాగ్నీషియం, జింక్ అండ్ కాల్షియం ఇవన్నీ కూడా, ఐరన్ కూడా ఉంటుందన్నమాట. మన బాడీలోకి ఐరన్, జింక్, కాల్షియం, మ్యాగ్నీషియం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నీషియం రోల్ ఏంటంటే మన బాడీలో మోకాలు నిప్పులు వస్తాయి కదా, మోకాలు నిప్పులని, ఇవన్నిటికీ మ్యాగ్నీషియం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మోకాలనే కాదు, జాయింట్స్ ఉంటాయి కదా మన బాడీలో, జాయింట్స్, బోన్ జాయింట్స్ అన్నిటికీ మ్యాగ్నీషియం అబ్జర్వ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాగ్నీషియం కూడా మన బాడీలోకి కంపల్సరీగా ఉండాలి. సో నేను 2 జొన్న రొట్టెలు తిన్నాను. 2 జొన్న రొట్టెలు తినడం వల్ల నాకు జింక్ అందింది, ఐరన్ అందింది, కాల్షియం అందింది, మ్యాగ్నీషియం కూడా అందింది అనమాట. 4 grams ఆఫ్ ప్రోటీన్ కూడా తీసుకున్నట్టే. అండ్ దాంతోపాటు నేను సలాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్ సలాడ్ నేను ఎవ్రీడే తీసుకోను, బట్ వీక్లీ థ్రైస్ అయితే తింటాను. ఇలా వెజిటేబుల్ సలాడ్ చేసుకున్నప్పుడు వెనిగర్ యాడ్ చేసుకుంటాను. యాపిల్ సైడర్ వెనిగర్ గురించి చెప్తాను ఈ వ్లాగ్లో నేను. యాపిల్ సైడర్ వెనిగర్ చాలా మంచిది. మన గ్లూకోజ్ లెవెల్స్ పెంచకుండా ఉంచుతుంది అనమాట, స్పైక్ చేయకుండా ఉంటుంది. మన గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటే కనుక మనకు ఆ డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాము. క్రేవింగ్స్ ఉండదన్నమాట, పిచ్చి పిచ్చిగా తినే క్రేవింగ్స్ రాదు. షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం ఊరికే తినకూడదు కదా, సో క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే యాపిల్ సైడర్ వెనిగర్ చాలా యూజ్ అవుతుంది. కానీ పర్ డే 1 or 2 స్పూన్ మాత్రమే తీసుకోవాలి. దానికంటే ఎక్కువ తీసుకుంటే చాలా ప్రమాదం. ఓన్లీ 1 స్పూన్ or 2 స్పూన్ మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ ఎంప్టీ స్టమక్లో తీసుకోకూడదు. నేనైతే లంచ్తో పాటు ఇలా సలాడ్లలో వాటిలో యాడ్ చేసుకుంటాను. ఇది కూడా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ ఒకటే కాదు, స్కిన్ ఎలాస్టిసిటీ కూడా చాలా బాగుంటుంది. సో నా లంచ్ ప్లేటింగ్లో విత్ ఇంక్లూడింగ్ సలాడ్తో పాటు 25 grams ఆఫ్ ప్రోటీన్ నేను తిన్నాను. అంటే బ్రేక్ఫాస్ట్లో నేను ఒక తక్కువ ప్రోటీన్ తీసుకున్నాను అనుకోండి, నేను లంచ్లో దాన్ని కవర్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్లో 10 grams ఆఫ్ ప్రోటీన్ తిన్నాను, అందుకే నేను లంచ్లో 25 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాను అనమాట. మనం మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ స్నాక్స్లో నేను ఇక్కడ సున్నుండలు రెడీ చేస్తున్నాను. ఇది కేజీ పిండి అనమాట. మా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని ఆడించుకుని తెచ్చుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. 1 month హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది నేను బ్యాచ్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను సున్నుండలు అనమాట. అది కూడా ఏంటంటే సున్నుండలు తినడం వల్ల దీంట్లో మినుములు ఉంటాయి కదా, మినపప్పు అండ్ నెయ్యి యాడ్ చేస్తాము. కొంచెం జీడిపప్పు, బాదం పప్పు కూడా నేను లైట్గా కోర్స్ గ్రైండ్ చేసి వేసాను అనమాట, బలం కోసం. అంటే మా బాబు ఎక్కువగా తింటాడనమాట. మా బాబుకి స్నాకింగ్ కింద రోజు ఒక లడ్డు ఇస్తాను. ఒక లడ్డు తినడం వల్ల 4 grams ఆఫ్ ప్రోటీన్ అందుతుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ప్రెగ్నెంట్ లేడీ తినచ్చు. అండ్ వెయిట్ ఎవరైతే మెయింటెనెన్స్ డైట్లో ఉన్నారో వాళ్ళు కూడా తినచ్చు. దీనివల్ల ఏం ప్రాబ్లం రాదు. సో లంచ్ తర్వాత నేను ఒక 1 hour ఆగిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కిందన నేను ఈ లడ్డు అనేది ఒకటి తిన్నాను అనమాట. మా బాబు కూడా ఒక లడ్డు ఇచ్చాను. దీనివల్ల ఐరన్, కాల్షియం, మ్యాగ్నీషియం, ప్రోటీన్ ఇవన్నీ కూడా మనకి పోషకలంగా అందుతుంది. సో మా బాబు, నేను, మా వారు ఒక్కొక్క లడ్డు తిన్నామన్నమాట ఈవినింగ్ స్నాక్స్లో. సో 4 grams ఆఫ్ ప్రోటీన్, దాంతోపాటు టీ తాగాను. సో కంప్లీట్గా ఒక 7 grams ఆఫ్ ప్రోటీన్ ఈవినింగ్ స్నాక్స్లో తీసుకున్నాను. అండ్ ఐరన్ అబ్జర్వ్ అవ్వాలంటే నేను చాలా వ్లాగ్లో చెప్పాను, వైటమిన్ సి ఇంటేక్ ఉండాలి. మా బాబుకి ఇప్పుడు ఒక లడ్డు ఇచ్చాను కదా, లడ్డుతో పాటు స్ట్రాబెరీ ఇచ్చాను అనమాట తినమని. సో ఆ ఐరన్ మన ఒంటికి పడుతుంది. ఐరన్ అంటే మన రక్తహీన, అంటే
మన బాడీలో రక్తం అనేది తగ్గకూడదు, హెమోగ్లోబిన్ తగ్గకూడదు, రక్తం పుష్కలంగా అందాలి. దానికి ప్రాసెస్ అనమాట. అది రక్తం కరెక్ట్గా అందాలంటే వైటమిన్ సి కూడా తీసుకోవాలన్నమాట. సో అందుకని నేను వైటమిన్ సి కూడా స్ట్రాబెర్రీస్ కూడా కట్ చేసి ఇచ్చాను. హ్యాపీగా కొన్ని స్ట్రాబెర్రీస్ తినిపెట్టాడనమాట. పిల్లలు హెల్త్గా ఉండాలన్నా కూడా వాళ్ళు కూడా ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ ఇక్కడ నేను డిన్నర్లో ఒక 14 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాను. సో ఓవరాల్గా నేను 50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాను అనమాట. పర్ డే నేను ఎవ్రీడే 50 grams ఆఫ్ ప్రోటీన్ నేను తింటాను. అండ్ దాంతోపాటు నేను ఒక 20 to 30 minutes 20 minutes వర్కౌట్ చేసుకుంటాను ఇంట్లోనే నాకు వచ్చిన వరకు. అండ్ 15 minutes వాక్ చేస్తాను ఎవ్రీడే. మా బాబుతో ఈవినింగ్ నైట్ కిందని తీసుకెళ్ళి, నేను నా కమ్యూనిటీలో కిందని తీసుకెళ్ళి అలా నడిపిస్తూనే ఉంటాడనమాట. నాకు తెలియకుండానే నేను చాలా వాక్ చేసేస్తాను. నాకు తెలిసి 10,000 steps పైనే నేను వాక్ చేస్తాను అనమాట. పిల్లలతో ఉన్న తల్లులందరికీ కూడా బలంగా తినడం చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా డైట్ ఫుడ్ కాదు, ఇది హెల్దీ ఫుడ్ అనమాట, బలంగా ఉండే ఫుడ్ అనమాట. సో ఇక్కడ నేను నైట్ డిన్నర్లో నేను బర్గర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది జీరో పామ్ ఆయిల్. అండ్ ఇది ఒక లేడీ అనమాట, ఒక మదర్, ట్విన్స్ మదర్ ప్రిపేర్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. నేను ఉన్న హైదరాబాద్లో అయితే విజేత స్టోర్లో, అది కూడా అన్ని విజేత స్టోర్లో కాదు, కొన్ని విజేత స్టోర్లో దొరుకుతుంది. అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో దొరుకుతుంది. ఎక్కువ ఉండవు అనమాట. దీనికి అప్పుడు ఆవిడ చాలా బ్యాచ్ అంటే ప్రిపేర్ చేస్తారు, అమ్మేస్తారు, ప్రిపేర్ చేసుకుంటారు, అమ్ముడు పోతాయి అనమాట, అట్లా అనమాట. సో ఇది జనరల్గా అన్ని స్టోర్లో దొరికినప్పుడు మాత్రం నేను తీసుకుంటాను. ఇది ఎందుకు మంచిది అంటానంటే, రెగ్యులర్ బ్రెడ్ కంటే ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ఇది సార్డో బ్రెడ్ అనమాట. అంటే మనం దోస పిండిని ఎట్లా పులుసు పెట్టుకుంటామో అలాగే పిండిని పులుసు పెట్టి తయారీ చేసిన బర్గర్ అనమాట ఇది. అంటే బ్రెడ్ కూడా ఉంటుంది, దీంట్లో బ్రెడ్ ఉంటుంది, పావ్ బాజీ ఉంటుంది, అన్నీ కూడా పులుసు పెట్టిన పిండితో ప్రిపేర్ చేస్తారు. సో నేను అవి ఎక్కువ, అందుకని ఇక్కడే నేను తీసుకుంటాను. బ్రెడ్స్ దొరికితే ఇదే మాత్రం ప్రిఫర్ చేస్తాను, వేరే ఏ బ్రెడ్ నేను తీసుకోను. సార్డో బ్రెడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీంతోపాటు హోమ్ మేడ్ మయోనీస్ అంటే ఏం లేదు, పన్నీర్ తీసుకున్నాను అండ్ కొంచెం షోక్ చేసిన క్యాష్యూ నట్స్ అండ్ క్యాప్సికమ్, కొంచెం రెడ్ చిల్లీ వేసుకుని మిక్సీ కొట్టేసాను, అంతే. మయోనీస్ రెడీ అయిపోయింది. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను, అంతే. ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేయాలంటే కనుక ఒక 10 ml దాకా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి కంపల్సరీగా. అప్పుడే కొంచెం 1 week దాకా స్టోర్ ఉంటుంది. అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలన్నమాట. నేనైతే ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటాను అప్పటికప్పుడే. అంటే లైక్ ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చట్నీ అట్లా ప్రిపేర్ చేసుకుంటాను, అలాగే శాండ్విచ్ అండ్ బర్గర్స్ ఇలాంటివి తిన్నప్పుడు నేను అప్పటికప్పుడు చట్నీ లాగా ప్రిపేర్ చేసేసుకుని వేసేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను కొంచెం పార్మెజన్ చీజ్ వేసుకున్నాను. చీజ్ మంచిదా చెడదా అంటే దాని గురించి కూడా నేను చాలా స్టడీ చేశాను. చీజ్ మంచిదే, కానీ లిమిట్ ఆఫ్ అమౌంట్లోనే, ఎవ్రీడే అవసరం లేదు. ఎప్పుడైనా పిజ్జా తిన్నప్పుడు, అంటే ఇంట్లో హెల్దీ పిజ్జా తిన్నప్పుడు, శాండ్విచ్, బర్గర్స్ తిన్నప్పుడు నేను యాడ్ చేసుకుంటాను చీజ్. అన్నిసార్లు చీజ్ అయితే యాడ్ చేసుకోను. మంచిది, అలానే కొన్ని ప్రాసెస్ చీజ్ ఉంటే అవి మంచిది కాదనమాట. సో అవి అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దాంతోపాటు లెత్తీస్ వేసుకున్నాను, ఎగ్ కూడా వేసుకున్నాను, స్క్రాంబల్డ్ ఎగ్, పనీరు, ఇవన్నీ వేసుకోవడం వల్ల నాకు ఒక బర్గర్లో 14 grams ఆఫ్ ప్రోటీన్ అందిందనమాట. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. హోప్ మీ అందరికీ నా వ్లాగ్ నచ్చాలని కోరుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్లో ఏదైనా ఒక కంటెంట్ నచ్చుతుంటే లైక్ చేయండి అండ్ అవతల వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ నాకు మోటివేట్ చేయండి. సో ఈ వ్లాగ్ నేను ఎక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో మా వారు కూడా నేను ఇలాగే చూసుకునే ప్రోటీన్ ఇస్తాను అండ్ నా ప్రోటీన్ ఇంటేక్ చేసుకుంటున్నాను. పిల్లలకి కూడా ఈ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.